విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే కొంతమంది డబ్బులు వాడు పుట్టడమే పేదరికంలో పుడతాడు, తర్వాత కొంచెం ఆయన టాలెంట్ తోనో ఏదో సంథింగ్ వల్ల లక్ తోనో ధనవంతుడు అవ్వడం జరుగుతుంది. కానీ పేదరికంలో ఉన్న ప్రేమ ధనవంతుడు అయిన తర్వాత ప్రేమ ఉండదు. ఎందుకు అది మారిపోతుంది అంటే అహమా లేకుంటే అహంకారమా? డబ్బున్న అహంకారంతో మనిషి అలా ప్రవర్తిస్తాడా, లేకుంటే దాని బ్యాక్ డ్రాప్ అంటే బ్యాక్ సైడ్ ఏముంటుంది అంటే పేదరికంలో ఉన్నప్పుడు అందరితో ఆప్యాయంగా మాట్లాడతాడు, అందరితో కలిసి ఉంటాడు మనిషి. అలే డబ్బు వచ్చినప్పుడు అహంకారం అనేది ఎందుకు పెరుగుతుంది? అదే అండి, డబ్బుతో వచ్చే కొన్ని దుర్లక్షణాలు కూడా ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే డబ్బు అనేసరికి కొంచెం అహంకారం తీసుకొస్తుంది మనిషికి. ఏమవుతుందంటే డబ్బు రాగానే నేను అన్నది ఒకటి డెవలప్ అయింది అనుకోండి, ఐ అన్నది బయటకు వచ్చిందంటే మీ నాశనం స్టార్ట్ అయింది అంటారు మనకు. సో ఐ అన్నది ఇప్పుడు మర్చిపోవాలి. అంటే ఒక స్టోరీ నేను చెప్తాను. సముద్రంలో నుంచి లక్ష్మీ అమ్మవారు బయటకు వస్తారనమాట. సో ఆవిడ అంటే ప్రకటన, బర్త్డే అనమాట, పుడతారు ఆవిడ. లక్ష్మీ అమ్మవారు బయటకు వచ్చారు. సో లక్ష్మీ అమ్మవారు సముద్రంలో నుంచి బయటకు వస్తారు. వచ్చాక అందరు దేవి దేవతలు అందరూ వచ్చేస్తారు. సో నేను పెళ్లి చేసుకుంటాను, అందంగా ఉంది తిను అని దేవతలు ఋషులు అందరూ వచ్చేస్తారనమాట. సో అందరూ వచ్చేస్తే అమ్మవారేమో చూస్తుంటారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే, వీళ్ళు ఓల్డ్ ఉన్నారు, వీళ్ళొద్దు, వీళ్ళ కోపం ఉంది కాబట్టి భృగు మహర్షి నాకొద్దు, సో కోపం ఉంది కామం ఉంది ఇట్లాంటి వాళ్ళు నాకొద్దని ఇలా చూస్తూ 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 వస్తే విష్ణుమూర్తి అక్కడి నుంచి ఉంటారు. సో అందరు మాత్రం కోరుకుంటున్నారు నాకు లక్ష్మి కావాలనేసి. బట్ హీఈస్ ద ఓన్లీ పర్సన్, ఆయన అసలు చూడట్లేదు అమ్మవారి దగ్గర, కళ్ళు మూసుకొని ఇలాగా ఉన్నారన్నమాట. అమ్మవారికి మాత్రం అసలు అంటే ఆడపిల్ల ఒక లక్షణం కూడా ఎలా ఉంటుందంటే, నేను కావాలంటే వాళ్ళ దగ్గర వెళ్ళాలని ఉండదండి. అసలు మన దగ్గర ఎవరు చూడట్లేదు అనుకోండి, ఎందుకు చూడట్లేదు, నన్ను చూడట్లేదా అని ఒకటి ఉంటుంది అనమాట. సో అమ్మవారికి ఏమనిపిస్తుంది, అందరు నా వెంట పడుతున్నారు, ఏంటి అసలు నా వైపు కూడా చూడట్లేదు ఎవరు అనేసి ఒక ఆవిడకి అవగాహన కలుగుతుంది. అసలు ఏంటి స్వామివారు నా దగ్గర చూడడం లేదు అనేసి. అప్పుడు ఇలా చేస్తారు. సో ఆ స్వామివారు చూడరనమాట ఆవిడ దగ్గరికి. సో అప్పుడు లేదు నేను ఎవరిని చేసుకోను, స్వామివారిని చేసుకుంటాను అని స్వామివారికి మాల్యార్పణ అనేది అమ్మవారు చేస్తారనమాట. సో మాల్యార్పణ చేసిన తర్వాత స్వామివారు ముందు వెనక ఇలా చూస్తారు అని చెప్తారు మనకు. సో మన స్టోరీస్లో ఒక ఇండికేషన్ అనేది ఉంటుందండి. సో ఎందుకు అలా చూశారు అంటే, లక్ష్మి మీ దగ్గరికి వచ్చిన తర్వాత, లక్ష్మి అంటే అక్కడ మనము అమ్మాయి అబ్బాయిని చూపిస్తున్నారు, అదే అక్కడ అలా కాదు. ఎందుకంటే స్వామివారు దేహాతీతము, ఆయన సాక్షాత్తు పరమాత్మ, మనకు దేహం అనేది లేదు. మనం బయట నుంచి మనకు చూపించడానికి ఆడ మొగ మనకు నేర్పించడానికి లీల మాత్రం అది. సో అక్కడ స్వామివారు ఏం చెప్తున్నారు మనకంటే, నీ దగ్గర డబ్బు వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు ముందు వెనక చుట్టుపక్కల చూడు ఎవరికి అవసరము. డబ్బు సంపాదించిన తర్వాత నేను నా భార్య నా పిల్లలు అని కాకుండా నీ చుట్టుపక్కల ఎవరికన్నా అవసరమా. మనం ధనము అనేసరికి మనకు క్లారిటీగా చెప్పారండి, అది మన ధనం ఏదైతే ఉందో ఫ్యామిలీకి ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. భార్య పిల్లలు అమ్మ నాన్న వీళ్ళందరూ ఖర్చు పెట్టాలి. తర్వాత ధర్మ కార్యాలకి ఖర్చు పెట్టాలి. అంటే దానము ఎక్కడ దానం చేస్తామండి, టెంపుల్స్ కానివ్వండి, ఎక్కడన్నా మంచి పనులు చేస్తున్నారు, పేదవాళ్లకు పెళ్లిళ్ళు చేయించడము, ఎవరికన్నా ఎడ్యుకేషన్కి కావాలి అంటే అక్కడ ఇవ్వడము, నీళ్ళ కూపాలు అంటే వెల్స్, ఎక్కడన్నా ఎవరికన్నా అన్నదానం చేయడము, ఇవన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక మనిషి స్పెండ్ చేయాలి డబ్బులు అని మన ధర్మశాస్త్రాలు చెప్పారనమాట. నువ్వు సంపాదించావు, నువ్వు నీ భార్య అంటే అది కాదు. ధర్మం అంటే ఏంటిది, నువ్వు సంపాదించావు అంటే దాంట్లో ఎంతో కొంత నువ్వు ఖచ్చితంగా నీ సమాజానికి నీ పరివారానికి అందరికి ఇవ్వాల్సిందే. నేను నా పరివారం అంటే కుదరదు. కొంతమంది మరీ ఉంటారన్నమాట, నేను ఒక్కదాన్ని అసలు ఫ్యామిలీ కోసం కూడా స్పెండ్ చేయరు, మరీ మైజర్గా ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళ కోసం కూడా చాలా స్టోరీస్ మనకు భాగవతం రామాయణంలో వస్తాయి అనమాట. ఒక భిక్షు కథ అనేది వస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ మైజర్ పర్సన్ అనమాట, ఫ్యామిలీ కోసం కూడా స్పెండ్ చేయడు. దెన్ హీ అండర్స్టాండ్స్ ఫ్యామిలీ డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళు కూడా అసలు నాకు వాల్యూ ఇవ్వడం లేదు అనేసి. సో వన్ థింగ్ ఏంటిది అంటే, డబ్బు వచ్చిన తర్వాత మన పరివారము మన సమాజము 10 మందికి సహాయపడితేనే ఆ డబ్బు నీకు సుఖాన్ని ఇస్తుంది అన్నది మనకు ధర్మశాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి చిన్నప్పటి నుంచి స్టోరీస్ వినాలి. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, ధర్మశాస్త్రాల్లో ఎన్ని దీపాలు పెట్టాలి, ఎన్ని ప్రదక్షిణ చేయాలి, ఇట్లాంటి స్టోరీస్ ఉన్నాయి అనుకుంటారు. బట్ ద పీపుల్ హూ హ్యావ్ అండర్స్టూడ్ భాగవతం రామాయణం ఇవన్నీ కూడా ఇట్లాంటి వాల్యూస్ ఉన్నాయి. మనం డబ్బు సంపాదించాము, ఎలాగ స్పెండ్ చేయాలి, ఎలాగ సంపాదించాలి, సంపాదించిన తర్వాత ఎవరెవరి కోసం స్పెండ్ చేయాలి, మంచి పనులు ఎలాగ చేయాలి, ఇవన్నీ ప్రేరణ మోటివేషన్ అనేది మనకు ధర్మశాస్త్రాల్లో దొరుకుతుంది. సో మన అంటే సనాతన ధర్మంలో చెప్తారు, గృహస్థాశ్రమం ఏదైతే ఉందో అంటే వెన్ యూ గెట్ మ్యారీడ్, ఆఫ్టర్ గెట్టింగ్ మ్యారీడ్ యూ ఎర్న్ మనీ అంటే యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. పెళ్లి చేసుకున్న తర్వాత నేను నా ఫ్యామిలీ అంటే కుదరదు. గృహస్థులకు ఉండే 2 కర్తవ్యాలండి. ఒకటి బ్రహ్మచర్య ఆశ్రమం అంటే మన స్టూడెంట్స్ మన పిల్లలు కానివ్వండి,
మన భారతదేశంలో మీరు చూడండి, పిల్లలు పుట్టి పెరిగి వాళ్ళ స్కూలింగ్ కానివ్వండి, వాళ్ళ మ్యారేజ్ కానివ్వండి, మ్యారేజ్ తర్వాత వాళ్ళ పిల్లలు డెలివరీస్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో తల్లిదండ్రులు చూసుకుంటారు. ఫారిన్ కంట్రీలో వెళ్ళామనుకోండి, వాళ్ళు చూసుకోరు. 16 years అయిపోయింది, యూ ఎర్న్ యువర్ సెల్ఫ్, మీరు ఇంకా ఇండిపెండెంట్ అవ్వండి అంటారు. అక్కడ పిల్లలకి ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ చూడాలా, డబ్బులు సంపాదించాలా అర్థం కాదు. వేరేజ్ ఇన్ అవర్ సిస్టమ్ బ్రహ్మచారి అంటే చదువుకున్న అవస్థ ఏదైతే ఉందో కంప్లీట్గా పేరెంట్స్ చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకు బర్డన్ అనేది ఉండదు. సో దట్ ఈస్ డ్యూటీ ఆఫ్ గృహస్థ, దట్ ఈస్ ధర్మ ఆఫ్ గృహస్థ మన దగ్గర చెప్పారు. సెకండ్ థింగ్, వానప్రస్థ అండ్ సన్యాసాశ్రమ అంటే మన సమాజంలో మంచి కార్యం చేసి సన్యాసులు ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే ధర్మ ప్రచారం చేస్తారో, మంచి పనులు చేస్తున్నారో, సమాజంలో మానవత్వాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు కూడా మనం వాళ్ళకి దానం ఇస్తాం కదండి. ఆ దానం ఇస్తున్నామంటే మనం గొప్పవాళ్ళం కాదు, వాళ్ళు నా సమాజం కోసం, నా దేశం, నా ధర్మం కోసం చేస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ మై డ్యూటీ టు డొనేట్ సంథింగ్ టు దెమ్ అనేది వాళ్ళకి తెలుసు. డ్యూటీ, అది రైటియస్నెస్, అది ధర్మము అని వాళ్ళకి తెలుసు అనమాట కంపల్సరీ. వానప్రస్థ అంటే ఇక్కడ వస్తుంది పేరెంట్స్. మీరు పెళ్లి చేసుకున్నారు అంటే నేను నా భర్త పిల్లలు అంటే కుదరదు. మీరు ఖచ్చితంగా పితృకార్యాలు అంటే చనిపోయిన వాళ్ళని కూడా మీరు గుర్తు చేసుకోవాలి, మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో. అంతేకాకుండా బతుకున్న వాళ్ళ పేరెంట్స్ని కూడా మీరు చూసుకోవడమే మీ ధర్మ కర్తవ్యము అని మనకు చెప్పారు. సో అందుకోసం ఈ ఆశ్రమాలు, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అని చెప్పారు. అంటే ఏంటిది? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీ శారీరక అంటే నీ క్లీనింగ్ కానివ్వండి, బాడీ క్లీనింగ్ కానివ్వండి, ఇవన్నీ మీ అమ్మ నాన్న ఎలా చూసుకున్నారో అలాగా నువ్వు కూడా వాళ్ళు పెద్దగా అయినప్పుడు నువ్వు చూసుకోవడం నీ కర్తవ్యము, నీ ధర్మము అని చెప్పబడ్డాయన్నమాట. అందుకోసం చిన్నప్పటి నుంచి ప్రవచనాలు వినాలి అంటారు. ఎందుకంటే ప్రవచనాలు ఇవన్నీ చెప్పారు మనకు. మాతృదేవోభవ, పితృదేవోభవ, అమ్మ నాన్న దేవుడితో సమానం. దేవుడు కనిపిస్తాడా అండి? కనిపించాడు. కానీ నేను పుట్టినప్పుడు మా అమ్మ కూడా నన్ను పడేసేయచ్చు కదా. వాళ్ళు కూడా బిజీగా ఉంటారు, వాళ్ళు కూడా మన అనాథాశ్రమంలో, పిల్లల ఆశ్రమంలో వేయచ్చు. బట్ వాళ్ళు ది టుక్ టైం నిన్ను క్లీన్ చేయడము, నీ స్కూలింగ్ చేయడము, నీకు మంచి బట్టలు తీసుకురావడము, ఇవన్నీ వాళ్ళు చూసుకున్నారు కదా. సో వెన్ దే హ్యావ్ గివెన్ యూ టైమ్, ఇస్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? నువ్వు కూడా టైం ఇవ్వాలి కదా అని మనకు కర్మ అని ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి పిల్లలకి ప్రవచనాలు అందుకోసం అంటారండి. ప్రవచనాలు గర్భకాలే సేవ్య, బాల్యకాలే సేవ్య. చిన్నప్పటి నుంచి మంచి మాటలు, వాల్యూ సిస్టమ్, ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ, పేరెంట్స్, ఇవన్నీ చిన్నప్పుడు నేర్పిస్తేనే ఆ చెట్టు అనేది అలా గ్రో అవుతుంది. పెద్దగా అయిన తర్వాత ఏకంగా దానికి ఒక షేప్ ఇవ్వాలి అంటే ఎనీ ట్రివిల్ అది షేప్ ఇవ్వలేం మనము. చిన్నగా ఉన్నప్పటి నుంచి దానికి ఒక షేప్ ఇవ్వాలి. సో బాల్యకాలం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైంలోనే మనం వాళ్ళకు వాల్యూస్ అనేవి నేర్పించాలి. సో వాల్యూస్ అనేవి మన ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి. ఓకే.